you need two important questions. First question. So other than your moral test, first importance should be given for your model paper 1 and model paper 2. In the first model paper 1, model paper 2 are individually complete చేసిన తర్వాత మాత్రమే unit 1 important question, unit 2 important questions. So unit 2 important questions ఏంటంటే explain pre-test and post-test loops in C language, syntax and an example. అంటే pre-test to post-test loops. The pre-test loop check the condition before the block of statements is executed. అంటే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాక ముందు కండిషన్ చెక్ చేస్తాము. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వైల్ లూప్, ఫార్ లూప్. కాబట్టి మీరు దేనికి సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వస్తుంది. వైల్ కు సింటాక్స్, అదేవిధంగా ఫార్ కు సింటాక్స్, ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా పోస్ట్ టెస్ట్ లూప్ చెక్ ద కండిషన్ ఆఫ్టర్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే డూవైల్ లూప్. అంటే డూవైల్ లూప్ కు సంబంధించి మీరు ఏం చేయాల్సి ఉంటుంది. ఓకే, దానికి సంబంధించినటువంటి సింటాక్స్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వీటి గురించి మనం చూస్తాం. 28 డీటెయిల్ పేజెస్ 28 క్వశ్చన్ 5. ఓకే, సో ఇక్కడ మనం లూప్స్ గురించి చెప్పుకోవాలి. వాటి సింటాక్స్ మరియు ఎగ్జాంపుల్స్. సో దానికి ఎలా అడగచ్చు క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ లూప్స్ and loop statements in C అని కూడా అడగచ్చు. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. కాబట్టి 3 లూప్స్ ఉంటాయని చెప్తున్నాం కదా, వైల్, ఫార్, డూ వైల్. ఫస్ట్ ప్రీ టెస్ట్ లూప్ అని చెప్పాము, డూ వైల్ ఫార్ పోస్ట్ టెస్ట్ లూప్ అంటాము. ద వైల్ అండ్ డూ వైల్ ఆర్ మోస్ట్ కామన్ యూజ్డ్ ఫర్ ఈవెంట్ కంట్రోల్ లూప్స్ అండ్ ఫార్ ఈస్ యూజ్డ్ ఫర్ కౌంటర్ కంట్రోల్ లూప్స్. వైల్ స్టేట్మెంట్ ఆర్ వైల్ లూప్ ఇట్ చెక్స్ ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. If condition is true, then the while statements are executed repeatedly. While statements only execute repeatedly. When condition becomes false, condition false కావడం తోటి the loop terminates and comes to the next statement. But the main drawback ఏంటంటే it may not execute the body if the condition is initially false. So starting లోనే false ఉంటే body అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ కాదు. To overcome this we use do while. దాని కొరకు మనం ఏం యూజ్ చేస్తాము, do while loop అని చెప్పి యూజ్ చేస్తాము. అయితే దిస్ do while loop will execute once if condition is initially false. ఒకవేళ ఇనిషియల్ గా ఫాల్స్ అయితే అది ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత సింటాక్స్ ఏంటి, ఇనిషియలైజేషన్, వైల్ కండిషన్, స్టేట్మెంట్స్. ఇనిషియలైజేషన్ ఉంటుంది, బ్రాకెట్ లో కండిషన్ ఉంటుంది, స్టేట్మెంట్స్ ఉంటుంది, అండ్ కింద ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఉంటుంది. ఇది ఫ్లో చార్ట్. అంటే ఇనిషియలైజేషన్, కండిషన్, స్టేట్మెంట్స్ ఉంటాయి. తర్వాత ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఉంటుంది. ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. ఫాల్స్ కావడంతో బయటకు వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంది, ద ఎగ్జాంపుల్ ఇస్ గివెన్ బై ప్రింటింగ్ 1 to n numbers. అంటే ఇంటి మెయిన్. సో లాజిక్ ఏంది, ఇనిషియలైజేషన్ i equal to 1, కండిషన్ ఇది i less than or equal to 10, printf percentage d from i. ఒకటి ప్రింట్ అవుతుంది 10 దాకా ప్రింట్ అవుతుంది, i ప్లస్ ప్లస్ అని పెడతాము. తర్వాత 10 తర్వాత ప్రింట్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. సెకండ్ ఇది డూ వైల్ లూప్. అంటే it executes the body of the loop until check the condition. అంటే ఫస్ట్ body of the loop execute అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. If condition is true, then the statements are executed. Statements are repeated executed. The condition becomes false. Condition false అయితే the loop terminates and come to the next step. The main advantage here is it may execute the body once. ఒకసారి execute if the condition is initially false. Syntax ఏంటి, ఇనిషియలైజేషన్, do statements, increment or decrement, while కండిషన్ అనేది కింద వస్తుంది. తర్వాత కండిషన్ పక్కన సెమికాలన్ ఉంటుంది. ఫ్లో చార్ట్ ఏంటి, ఇనిషియలైజేషన్, స్టేట్మెంట్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. వచ్చిన తర్వాత రిపీట్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ కనుక ఫాల్స్ అయితే కండిషన్ కనుక ట్రూ అయితే ఓకే, కండిషన్ కనుక ట్రూ అయితే ఇది ఏమవుతుంది, మళ్ళా పైకి వెళ్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. i less than or equal to 10 i less than or equal to 10 i అనేది 10 కంటే తక్కువగా ఉంటుంది అంటే ట్రూ అయినప్పుడు ఆటోమేటిక్ గా రొటేట్ అవుతూ ఉంటుంది, ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. 10 కంటే పైకి వచ్చేసింది అనుకోండి, బయటకు వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ చూసారంటే i equal to 1 do printf percentage and i plus plus y greater than 10. యాక్చువల్ గా i equal to 1 అనుకోండి, i equal to 1 greater than 10 ఉంటుంది.
సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బ్లాక్ చెక్ చేస్తుంది. సో ఇన్ ద అబౌవ్ ప్రోగ్రామ్ ఫస్ట్ do block will be executed and next check the condition. In the above program it will print I equal to 1 and check the condition, but the condition is false, hence it will terminate the loop. అంటే ఒకసారైనా ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది, కానీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేసినప్పుడు ఇనిషియలీ ఫాల్స్ అయిపోయిన కండిషన్ కాబట్టి ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు ఏమవుతుంది, నంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టేది. తర్వాత ఏంటంటే ఫార్ లూప్ పట్టేది. ఇన్ ఫార్ లూప్ వీ కెన్ స్పెసిఫై ఇనిషియలైజేషన్ కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఎట్ ది సేమ్ టైం. సో ఫార్ లూప్ లో ఏం చేస్తున్నాము, ఇనిషియలైజేషన్ కండిషన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ సేమ్ లైన్ లో స్పెసిఫై చేస్తాం. అంటే ఫార్ ఇనిషియలైజేషన్ తర్వాత కండిషన్ తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ ఉంటాయి. ఫ్లో చార్ట్ ఏంది, ఫర్ ఇనిషియలైజేషన్ కండిషన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అయితే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇట్లా ఫాల్స్ కండిషన్ లో బయటకు వచ్చేస్తాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అంటే ద ఎగ్జాంపుల్ ఈస్ గివెన్ బై hash include stdio.h int main for I equal to i less than I plus plus print percentage the backslash n comma I అంటే వరుసగా 10 వాల్యూస్ వరకు ప్రింట్ అవుతుంది. 10th వాల్యూ ప్రింట్ కావడం తోటి బయటకు వచ్చేస్తుంది. దీంతో మనకు ఏమైపోయింది, ఈ యొక్క లూప్స్ అనేటువంటివి కంప్లీట్ అయిపోయింది. అయితే మీరు దీంట్లో ఇంకొక లూప్ కూడా తెలుసుకోవాలి. అదేంటంటే నెస్టెడ్ లూప్ అంటే ఏంటి. యాక్చువల్గా నెస్టెడ్ లూప్ అంటే ఏంటంటే ఒక లూప్ లో ఇంకొక లూప్ కనుక రాస్తే నెస్టెడ్ లూప్ అంటాం. సింపుల్ గా ఇంకేం వేరే అవసరం లేదు. యాక్చువల్ గా నెస్టెడ్ లూప్ అనేది మనం వైల్ రాయొచ్చు, వైల్ లో రాయొచ్చు, ఫార్ లో రాయొచ్చు. కానీ ఏది ఎకనామికల్ గా ఉంటుందంటే ఫార్ లూప్ అనేది రాసేది ఎకనామికల్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, అవుటర్ లూప్ ఇది అవుటర్ లూప్ ని స్పెసిఫై చేస్తే ఇది ఇన్నర్ లూప్ ని స్పెసిఫై చేస్తుంది. ఇన్నర్ లూప్ లో స్పెసిఫై చేసిన తర్వాత ఏ అనేది ప్రింట్ అయ్యి ఏ అనేది ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ ఏ అనేది రెండు ప్రింట్ అయ్యి అట్లా ప్రింట్ అవుతూ ఉంటుంది. సో ఇది నంబర్ టోటల్ నంబర్స్ ఎన్ని ఎన్ని రోస్ ఇవి అది స్పెసిఫై చేస్తుంది అవుటర్ లూప్. ఇన్నర్ లూప్ లో ఆ రోలో ఎన్ని ప్రింట్ చేయాలి, 1 ప్రింట్ చేయాలా, 2 ప్రింట్ చేయాలా, 3 ప్రింట్ చేయాలని చెప్పి స్పెసిఫై చేస్తుంది. ఫస్ట్ అవుటర్ లూప్ ఫార్ I ఈక్వల్ టు I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు I ప్లస్ ప్లస్ అంటే అవుటర్ లూప్ లో మనకు టోటల్ నంబర్ ఆఫ్ లైన్స్ ప్రతి లైన్ లో కూడా టోటల్ ఎన్ని ప్రింట్ చేయాలి అనేది ఇది స్పెసిఫై చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి, స్టేట్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ladder if else అంటే ఫస్ట్ if else రాసి తర్వాత else if అంటే else if అని అంటారు. if else ladder అన్నప్పుడు if else అట్లా ladder రాసుకుంటా పోవాలి. ఓకే, ladder రాసుకుంటా పోవాలి. హౌ యు రిసాల్వ్ ఇట్ ఇన్ సూటబుల్ ఎగ్జాంపుల్, దాన్ని ఎలా మనం రిసాల్వ్ చేస్తున్నాం అనేటువంటిది. అంటే ఇఫ్ ఎల్స్ అనేటువంటిది డ్రాబ్యాక్ ఏంటి, ladder ఏంటి, if else ladder ఏంటి. if else ladder ఏంటంటే మనకు ఏమవుతుందంటే if else ladder లో ఎక్కువ భాగం if else రాసుకుంటా పోతే, ఓకే, else రాసుకుంటా పోతే ఏమవుతుందంటే ప్రాబ్లం క్రియేట్ చేస్తాం. అందువల్ల మనం ఏం చేస్తామంటే దాని ప్లేస్ లో స్విచ్ ని యూజ్ చేస్తాం. అంటే డిసడ్వాంటేజెస్ ఏంటంటే నెంబర్ ఆఫ్ if else ఇంక్రీజ్, if else అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. కాంప్లెక్సిటీ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ కోడ్ ఇస్ ఆల్సో కోడ్ యొక్క కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. So if this is not properly maintained, okay, properly maintain చేయకపోతే difficult to debugging లో మనకు difficult ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామర్ అనేవాడు difficulty with the statements to related block, డిఫరెంట్ బ్లాక్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటితో కూడా ప్రోగ్రామర్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రోగ్రామర్ అనేవాడు ఏదో ఫేస్ చేయాల్సి ఉంటుంది, డిఫరెంట్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ బ్లాక్, ఆ రిలేటెడ్ బ్లాక్ లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ తో ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఏమవుతుంది, ఈ ఎల్సిఫ్ ladder does not specify better interpretation of business logic. సో బిజినెస్ లాజిక్ కూడా ఇది ఓకే ఇంటర్ప్రిటేషన్ అంటే సరిగ్గా పర్ఫార్మెన్స్ అందుకోసం నేను యూజ్ చేస్తున్నాను, స్విచ్ ని యూజ్ చేస్తాను. కాబట్టి when number of if else increases, complexity of maintenance of code is also increases. Then if this is not properly maintained, చేయకపోతే then it is difficult to debug. Debug is difficult because a programmer faces difficulty with the statements to be related.
రిలేటెడ్ బ్లాక్ నెంబర్ స్టేట్మెంట్స్ ప్రోగ్రామ్ అనే వాళ్ళు రిప్లేస్ చేయాల్సి ఓకే. అప్పుడు ఇంకొకటి ఏంటంటే డస్ నాట్ స్పెసిఫై బెటర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బిజినెస్ లాజిక్. బిజినెస్ లాజిక్ దగ్గర సరిగ్గా ఇంటర్ప్రిటేషన్ కాదు. ఓకే. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం, స్విచ్ కేస్. ఆ స్విచ్ కేసు అనేటువంటిది ఎక్కడ రాయబడింది, పేపర్ మెటీరియల్ పేజ్ నెంబర్ 23 క్వశ్చన్ నెంబర్ 3 అక్కడ స్విచ్ అనేటువంటిది ఓకే రాయడం జరిగింది. తర్వాత వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మీకు అన్ని ఆపరేటర్స్ టోటల్ 8 ఆపరేటర్స్ ఉన్నాయి. 8 ఆపరేటర్స్ కూడా ఓకే ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ 2 ఆపరేటర్స్ 3 ఆపరేటర్స్ అక్కడ ఓకే. కానీ ఇచ్చేటప్పుడు అన్ని ఆపరేటర్స్ వరుసగా ఇవ్వడం జరిగింది. సో మనం చూస్తాము ఓకే ఈ ఆపరేటర్స్ గురించి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో పేజ్ నెంబర్ 19 క్వశ్చన్ నెంబర్ 2. పేజ్ నెంబర్ 19 explain about different operators. First operator ఏంటంటే arithmetic operator. Arithmetic operator అంటే the different arithmetic operators are used for various arithmetic operations. దేని కొరకు యూజ్ చేస్తున్నాము, various arithmetic operations కొరకు యూజ్ చేస్తున్నాము. Let us assume a equal to 10 and b equal to 21 అనుకోండి. Then different arithmetic operations ఏమవుతుంది, ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ 1 బై 1 పర్సెంటేజ్ మాడ్యులస్. అంటే what is the a plus b value 31 అంటే 10 plus 21 31. a minus b value minus 11. a into b 210. Then b by a is 2. ఎందుకంటే b by a అంటే 21 by 10 2.1. అప్పుడు ఇంటిజర్ వాల్యూ ఎంత 2 కాబట్టి 2 అన్నమాట. b percentage a equal to 1. The percentage operator cannot be applied to float or double. Float కానీ డబుల్ కానీ percentage operator ని యూజ్ చేయాలి. రెండో ఆపరేటర్ ఏంటంటే కంపారిటివ్, దాన్ని రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. These operators compare the values on either side of operator. ఆపరేటర్ యొక్క రెండు సైడ్ బోత్ సైడ్స్ ఓకే ఇది ఈ ఆపరేటర్ కంపేర్ చేస్తుంది అండ్ డిసైడ్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. వాటి మధ్య ఏ రిలేషన్ ఉంది, ఈక్వల్ రిలేషన్ ఉందా లేదా లెస్ దాన్ రిలేషన్ ఉందా గ్రేటర్ దాన్ రిలేషన్ ఉందా అనేటువంటిది డిసైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే అస్యూమ్ మీరు a ఈక్వల్ టు 10 అనుకుందాం, b ఈక్వల్ 20 అనుకుందాం. దెన్ డబుల్ ఈక్వల్ టు అంటే 8. అంటే రెండింటి మధ్య డబుల్ ఈక్వల్ టు అంటే రెండు ఈక్వల్ కాదా చెక్ చేస్తాం. నాట్ ఈక్వల్ టు అంటే రెండింటి మధ్య ఈక్వల్ కాదా అనేది చెక్ చేస్తుంది. లెస్ దాన్ ఒకటి రెండో దాంతో లెస్ దాన్ గా ఉందా లేదా ఒకటి రెండో దాంతో లెస్ దాన్ ఈక్వల్ టు లో ఉందా, దెన్ గ్రేటర్ దాన్ ఒకటి రెండో దాంతో గ్రేటర్ దాన్ గా ఉందా, ఒకటి రెండో దాంతో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గా ఉందా చెప్తుంది. ఇక్కడ నేను 10 20 తీసుకున్నాను. 10 20 తీసుకున్నప్పుడు a ఈక్వల్ టు b అంటే ఏమంటే ఫాల్స్ అవుతుంది. a is not equal to b అనేది ట్రూ అవుతుంది. a less than b ట్రూ అవుతుంది. a less than or equal to b అంటే ఏంటి ట్రూ అవుతుంది. ఎందుకంటే 10 less than or equal to 20 అంటే ట్రూ. a greater than b ఫాల్స్ అవుతుంది. a greater than or equal to b ఫాల్స్ అవుతుంది. తర్వాత ఇంపార్టెంట్ అయింది లాజికల్ బిట్వైజ్ ఆపరేటర్స్. The operators that are used to manipulate bits. So bits 10 ఉన్నాయి కదా, 10 బిట్స్ అంటారు. ఆ 10 బిట్స్ ని మ్యానిపులేట్ చేసేదానికి యూజ్ చేసేటువంటి ఆపరేటర్స్ అంటే లాజికల్ బిట్వైజ్ ఆపరేటర్స్. ఇవి 3 రకాలు, బిట్వైజ్ అండ్ బిట్వైజ్ ఆర్ బిట్వైజ్ ఎక్స్క్లూజివ్. బిట్వైజ్ అంటే ఏంటి, ఇట్ ఇస్ ఏ బైనరీ ఆపరేటర్. అంటే రెండు ఆపరేటర్స్ కావాలి, రెండు ఇట్ ఇస్ ఏ బైనరీ ఆపరేటర్ అంటే రెండు ఆపరేట్స్ కావాలి. ఓకే, దట్ రిక్వైర్స్ 2 ఆపరేట్స్. ఎందుకంటే బైనరీ ఆపరేటర్ కాబట్టి రెండు ఆపరేట్స్ కావాలి. ఇట్ పర్ఫార్మ్స్ బిట్ బై బిట్ కంపారిజన్. ప్రతి బిట్ కంపేర్ అవుతుంది. ద రిజల్ట్ ఆఫ్ కంపారిజన్ ఇస్ 1 when both bits are 1. అంటే రిజల్ట్ ఆఫ్ కంపారిజన్ అంతా 1 అన్నమాట. కానీ బోత్ బిట్స్ ఆర్ 1, రెండు 1 అయితే ఒకవేళ లేని పక్షంలో 0. ద రిజల్ట్ ఆఫ్ కంపారిజన్ ఫర్ అండ్ ఈస్ షోన్ బిలో. అంటే ఇక్కడ మనం ఇచ్చాము, ఇస్తే ఏ వచ్చి 0 0 1 1, బి వచ్చి 0 1 0 1. ఏది 0 0 అయితే 0, 0 1 అయితే 0, 1 0 అయితే 1 0, 1 1 అయితే మాత్రమే 1. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ అంటే a ఈక్వల్ టు 60, b ఈక్వల్ 30 తీసుకున్నాం. అప్పుడు a ఈక్వల్ 60 అంటే ఎంత 0 0 8 బిట్స్ లో రాసుకుంటే 0 0 4 1 0 0 60 అనమాట. b ఎంత 4 0 1 1 0 1 13 అనమాట. ఓకే, ఈ రెండింటి మనం ఎలా చేస్తాము, 0 1 అంటే 0, ఎందుకంటే 0 1 is 0 ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఈ టేబుల్ బేస్ చేసుకుని దీని యొక్క వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 0 1 0 0 0 0 1 1 1 1 1 1 1 0 0 1 0 0 0 0 0 0 0. సో ఏంటి ఎంత ఈ వాల్యూ. ఇది మీరు ఏం చేయాలి, దీన్ని డెసిమల్ లోకి మార్చాలి. అంటే 0 × 2 power 0 + 0 × 2 power 0 + 1 × 2 power
1 into 2 square plus 1 into 2 cube plus 0 into 2 4 అట్లా రాసుకుంటా పోతే వాల్యూ ఎంత వచ్చింది 12 వచ్చింది. ఇక్కడ మనం ఏం యూస్ చేసాము, ఏబి బోత్ ఆర్ 1 దెన్ ఏ అండ్ బి రెండు 1 అయితే అప్పుడు ఏ అండ్ బి 1 లేదంటే అది ఫాల్స్ అవుతుంది. తర్వాత బిట్ వైజ్ ఇంక్లూజివ్ ఆర్ అంటే ఇంక్లూజివ్ ఆర్ అంటే బిట్ వైజ్ ఇంక్లూజివ్ ఆర్ అంటే బిట్ వైజ్ ఇంక్లూజివ్ ఆర్ ఈస్ ఏ బైనరీ ఆపరేటర్. ఇది కూడా ఏమవుతుంది, బైనరీ ఆపరేటర్ అవుతుంది. దట్ రిక్వైర్స్ 2 ఆపరేటర్స్. దానికి ఎన్ని ఆపరేటర్స్ ఉండాలి, 2 ఆపరేటర్స్ ఉండాలి. పర్ఫార్మ్ బిట్ బై బిట్ కంపారిజన్. ఇది కూడా బిట్ బై బిట్ కంపేర్ చేస్తుంది. ద రిజల్ట్ ఆఫ్ కంపారిజన్ ఇస్ 0 అండ్ బోత్ బిట్స్ ఆర్ 0 అదర్వైజ్ తీసుకోవాలి. రెండు 0 అయితేనే 0 లేదంటే 1. ద రిజల్ట్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏఆర్బి అన్నమాట. 0 0 అయితే 0, 0 1 అయితే 1, 1 0 అయితే 1, 1 1 అయితే 1. సో ఇక్కడ 60 b ఈక్వల్ 13 సేమ్ తీసుకుంటే 0 1 1 0 0 0 1 1 1 1 1 1 1 0 1 1 0 1 0 0 0. సో మొత్తం ఇది కనుక ఫైండ్ అవుట్ క్యాలిక్యులేట్ చేస్తే దాని వాల్యూ ఎంత 61. సో ఇక్కడ ఏం యూస్ చేసాము, ఇఫ్ ఏబి బోత్ ఆర్ 0 దెన్ ఏఆర్బి ఇస్ 0 ఎల్స్ ఇట్ ఈస్ 1 అని చెప్పి యూస్ చేసాం. తర్వాత మూడోది ఏంది, బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్. బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఏం చేస్తుంది, బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఈస్ ఏ బైనరీ ఆపరేటర్ that requires 2 operands. Again, it performs bit by bit comparison. The result of comparison is 0 when both bits are 0 or 1. Otherwise, it is 1. The రెండు 0 గాని రెండు 1 గాని 1 అన్నమాట. లేదంటే రెండు the result of comparison is రెండు 0 గాని రెండు 1 అయితే 0. రిమైనింగ్ కేసులో అంటే ఇప్పుడు A0 B0 అయితే 0, A1 B1 అయితే 0. మిగతా కేసులో 1. దీన్ని మనం ఏమంటాము, బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్. ఇక్కడ అగైన్ మళ్ళీ A60 B13 తీసుకుంటే 0 0 1 1 1 0 0 మళ్ళీ తీసుకుంటే సో రెండు 0 1 0 1 అయితే 0 1 అయితే 1 అనమాట. 1 0 అయినా 1 1 0 అయినా 1 ఎప్పుడు 0 0. సో రెండు 0s అయితే 0, రెండు 1s అయితే 0. దాన్ని బట్టి కనుక్కుంటే మనకు 49 వస్తుంది. ఇఫ్ ఏబి బోత్ ఆర్ 0 ఆర్ 1 ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి 0 దేని పక్షంగా ఇట్ ఈస్ 1. ఓకే. తర్వాత నెక్స్ట్ what is meant by the ones complement. Ones complement అంటే ones complement అంటే ఏంటంటే ones complement is a unary operator, unary single operator that requires one operator. It reverses the bit value reverse చేస్తుంది. The result is 1 and the original bit is 0. If it is 0 and the original bit is 1. The result of ones complement is shown. A0 అయితే ones complement 1 అవుతుంది, A1 అయితే ones complement 0 అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ A equal to 60. సో బైనరీ ఫార్మెట్ ఎంత 0 0 4 1 0 0. దీన్ని నాట్ ఏ అంటే ఎంత, సో 0 1 రాయాలి 1 0 రాయాలి. సో అప్పుడు ఎంత వస్తుంది 1 1 0 0 0 1 1. బట్ ఇది ప్రాసెస్ చేసే ఇది డిఫరెంట్ గా ఉంటుంది. అది ఇక్కడ రాయలేదు, డిఫరెంట్ గా ఉంటుంది ప్రాసెస్. ఎందుకంటే ఆ ప్రాసెస్ మనము 16 బిట్స్ లో చేయాలి, సపరేట్ గా ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ రాయలేదు ఇది. సో ఆఫ్టర్ ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత ఇది ఎంత వస్తుంది అంటే -61 వస్తుంది. కానీ ఇక్కడ మనం తీసుకునేది A is 0 then one's complement is 1, A is 1 then one's complement is 0. తర్వాత షిఫ్ట్ ఆపరేటర్స్ అంటే దీన్ని మనం ఏమంటామంటే బిట్ వైజ్ షిఫ్ట్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. షిఫ్ట్ ఆపరేటర్స్ మూవ్ బిట్స్ టు ది రైట్ ఆర్ లెఫ్ట్. షిఫ్ట్ ఆపరేటర్స్ లో బిట్స్ అనేవి ఏమవుతాయి, లెఫ్ట్ కానీ రైట్ కానీ మూవ్. దే ఆర్ 2 types of operators. Okay, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్. The bitwise left shift operator is a binary operator that requires 2 operands. The first operand is the value to be shifted. The second operand is number of bits to be shifted. First operand ఏమవుతుంది, the value to be shifted. Value to be shifted. First operand is the value to be shifted. Value ని shift చేయడం. Second operand ఏంది, the number of bits to be shifted. తర్వాత shifting binary numbers is shifting decimal numbers. Shifting binary number అంటే అర్థమైంది, shifting decimal numbers కు అవుతుంది. Let a binary number with 8 bits. We shift it 2 places to the left. Then the leftmost 2 bits are lost. Left side కనుక మనం మూవ్ చేస్తే లెఫ్ట్ సైడ్ లో 2 bits లాస్ అయిపోతుంది. లాస్ అయిపోయిన తర్వాత ఆ రెండింటికి యాడెడ్ ఆన్ ది రైట్. ఆ రెండింటికి మనము ఎక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది, రైట్ సైడ్ యాడ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ మనం ఏం రాసాము, షిఫ్ట్ ఇట్ 2 places అని చెప్పి రాసాము. లెఫ్ట్ షిఫ్ట్ అంటాం దీన్ని. 2 places అనేటప్పటికి అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ 2 zeros లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ 2 వచ్చి లాస్ అయిపోతుంది. లాస్ అయిపోయి ఈ 2 bits ఏ సైడ్ యాడ్ అవుతుంది, దీనికి రైట్ సైడ్ యాడ్ అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ ఎంత 240, ఈ వాల్యూ ఎంత 60. సో మనం ఇంకో విధంగా కూడా కనుక్కోవచ్చు. ఇట్ మల్టిప్లైస్ ద గివెన్ నెంబర్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 2తో ఎన్నిసార్లు 2 సార్లు మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో 2 times. ఫస్ట్ టైం మల్టిప్లై చేస్తే 120,
సెకండ్ డే మల్టిప్లై చేస్తే 240 అదే ఆన్సర్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బిట్ వైజ్ షిఫ్ట్ రైట్ ఆపరేటర్. బిట్ వైజ్ షిఫ్ట్ రైట్ ఆపరేటర్. The bitwise shift right operator is a binary operator that requires two operands. If you any operands two operands. The first operand is the value to be shifted. First operand is the value to be shifted. Value to shift chasing. The second operand is the number of bits to be shifted. Shifting binary number is shifting decimal. Let a binary number with 8 bits. We're shifting it 2 places to the right. Then rightmost 2 bits are lost. And the 2 bits are added to the left. And the rightmost bit and 22 zeros last అయిపోతుంది. అది ఎక్కడ యాడ్ అవుతుంది? లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 2 zeros కి యాడ్ అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది? దాని వాల్యూ 15 వస్తుంది. అంటే ఏ రైట్ షిఫ్ట్ 2 ఎంత వస్తుంది? 15 వస్తుంది. ఇది డివైడ్స్ ద గివెన్ నెంబర్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైం బై 2. అంటే రెండు అన్నది కదా, 2 సార్లు. అంటే 16 ఒకసారి డివైడ్ చేస్తే ఎంత? 30 ఇంకొకసారి డివైడ్ చేస్తే 15. అది ఆన్సర్ ఇక్కడ వచ్చింది. ఓకే, next logical operators. What is nothing but the logical operators? A piece of data is called logical. If data is true గాని false గాని అయితే piece of data మనం ఏమంటాము? Logical అంటాము. C has 3 logical operators. C లో ఎన్ని లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి? 3 లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. దే ఆర్ లాజికల్ అండ్ ఆపరేటర్ ఒకటి, లాజికల్ ఆర్ ఆపరేటర్. ఇంతకుముందు సింగిల్ అండ్ ఇక్కడ 2 అండ్ అన్నమాట. ఇంతకుముందు సింగిల్ ఆర్, ఇక్కడ 2 ఆర్. సో దే ఆర్ లాజికల్ అండ్ ఒకటి, లాజికల్ ఆర్ ఒకటి, లాజికల్ నాట్ ఒకటి. ట్రూత్ టేబుల్స్ ఏమైంది? సో ఏబి అక్కడ 1 1 అని పెట్టాము కదా బిట్ కాబట్టి, కానీ ఇక్కడ ట్రూ ఫాల్స్ పెట్టాం. ట్రూ టు ఎఫ్ఎఫ్ 2 2 అయితే టీ అవుతుంది, మిగతా కేసు అన్నిట్లో ఫాల్స్ అవుతుంది. ఇక్కడ 2 టీ అయితే టీ అవుతుంది, టీ ఎఫ్ అయితే టీ అవుతుంది, ఎఫ్టీ అయితే టీ అవుతుంది, బట్ ఎఫ్ఎఫ్ అయితే ఎఫ్ అవుతుంది. సో ఇక్కడ ఏకు నాట్ ఏ డిఫరెన్స్ ఏంటంటే ఏ ట్రూ అయితే నాట్ ఏ ఫాల్స్ అవుతుంది, ఏ ట్రూ అయితే నాట్ ఏ ఫాల్స్ అవుతుంది, ఏ ఫాల్స్ అయితే నాట్ ఏ ట్రూ అవుతుంది, ఏ ఫాల్స్ అయితే నాట్ ఏ ట్రూ అవుతుంది. Assume A is a true and B is true అనుకున్నాం. A అనేది ట్రూ అనుకున్నాం, B అనేది ట్రూ అనుకున్నాం. అప్పుడు అండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ నాట్ ఆపరేటర్ లో ఏ అండ్ బి ఏమవుతుంది? ఇక్కడ ఏ ట్రూ బి ట్రూ కాబట్టి ఏ అండ్ బి కూడా ట్రూ అవుతుంది. ఏ ట్రూ బి ట్రూ కాబట్టి ఏ ఆర్ బి కూడా ట్రూ అవుతుంది. అదేవిధంగా నాట్ ఏ అండ్ బి అన్నప్పుడు ఏ అండ్ బి అంటే ఏంటి? ట్రూ అనమాట. నాట్ ఏ అండ్ బి అంటే ఫాల్స్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఆపరేటర్ అంటే increment and decrement operators. C provides 2 operators. C any operators provide చేస్తుంది, 2 operators provide చేస్తుంది for incrementing and decrementing. Incrementing and decrementing purpose గా 2 operators ను C అనేది ప్రొవైడ్ చేస్తుంది. The increment operator is plus అది add 1 to its operand కు ఒకటి యాడ్ చేస్తుంది. Why the decrement operator minus ఏం చేస్తుంది? Subtract 1 from its operand నుంచి 1 subtract చేస్తుంది. So the plus and minus may be used either as prefix operator or postfix operator. దాన్ని మనము ప్రిఫిక్స్ గాను లేదంటే పోస్ట్ఫిక్స్ గాను యూజ్ చేస్తాం. ప్రిఫిక్స్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఏ బిఫోర్ ఇట్స్ వాల్యూ యూజ్. సో ప్రిఫిక్స్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది? బిఫోర్ ఇట్స్ వాల్యూ యూజ్ చేయక ముందు అది ఏమవుతుంది అంటే యూజర్. ఓకే, అంటే ప్రిఫిక్స్ ఆపరేటర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అంటే యూజ్ చేయక ముందు అది ఇంక్రిమెంట్ అయినా అవుతుంది లేదా డిక్రిమెంట్ అవుతుంది. అంటే ద ఫస్ట్ ఇంక్రిమెంటెడ్ ఆర్ డిక్రిమెంటెడ్ నెక్స్ట్ స్టోర్. అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ అయిన తర్వాత స్టోర్ అది ప్లస్ అనమాట. ఏ ఈక్వల్ 10 అంటే ప్లస్ ఏ అవుతుంది ఇట్స్ వాల్యూ. ఏ ఈక్వల్ 10 అంటే మైనస్ ఏ అవుతుంది ఇట్స్ వాల్యూ. అంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ అయిన తర్వాత ఆ వాల్యూ స్టోర్ అవుతుంది. దాన్ని ప్రిఫిక్స్ అంటే పోస్ట్ఫిక్స్ ఆపరేటర్ ఏమవుతుందంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏ ఆఫ్టర్ ఇట్స్ వాల్యూస్ యూజ్ చేసిన తర్వాత ఓకే దాని యొక్క వాల్యూ అంటే ఐ మీన్ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఎప్పుడు అవుతుంది? యూజ్ చేసినాక అవుతుంది. ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఎప్పుడు అవుతుంది? యూజ్ చేసిన తర్వాత అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఏ ఈక్వల్ 10 అని రాసి ఏ ప్లస్ అన్నాము, ఏ ఈక్వల్ 10 అని రాసి ఏ మైనస్ అన్నాము అనుకోండి, ఇట్స్ వాల్యూ ఈస్ 11. అంటే ఏమవుతుంది? 11 ఎప్పుడు అవుతుంది? ఏ అనేది యూజ్ అయినాక. ఏ ఆఫ్టర్ ఇట్స్ వాల్యూస్ ఏ యూజ్ అయినాక అది ఇంక్రిమెంట్ అవుతుంది. ఏ అనేది యూజ్ అయినాక డిక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ ఇంక్రిమెంట్ అయినాక ఏ యూజ్ అవుతుంది, డిక్రిమెంట్ అయినాక ఏ యూజ్ అవుతుంది. ఇక్కడ యూజ్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ వస్తుంది, యూజ్ అయిన తర్వాత డిక్రిమెంట్ వస్తుంది. అదే డిఫరెన్స్. ఓకే, దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. తర్వాత ది కండిషనల్ ఆపరేటర్. వాట్ ఈస్ మెంట్ బై ది కండిషనల్ ఆపరేటర్?
కండిషనల్ ఆపరేటర్ కు మరొక పేరు ఏంటంటే టెర్నరీ ఆపరేటర్ క్వశ్చన్ మార్క్ అండి. టెర్నరీ ఆపరేటర్ క్వశ్చన్ మార్క్ ఈస్ అవైలబుల్ ఇన్ సి టు కన్స్ట్రక్ట్ కండిషనల్ ఎక్స్ప్రెషన్స్. దేని కొరకు? కండిషనల్ అంటే ఇఫ్ ఎల్స్ ప్లేస్ లో. కానీ ఇఫ్ ఎల్స్ అంటే మనకు మల్టిపుల్ లైన్స్ లో వస్తుంది, కానీ కండిషనల్ స్టేట్మెంట్ అంటే సింగిల్ లైన్ లో వస్తుంది. అంటే ఇక్కడ 3 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, EXP1, EXP2, EXP3. EXP1, EXP2, EXP3 అనేవి ఏంటంటే ఎక్స్ప్రెషన్స్. క్వశ్చన్ మార్క్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ EXP1 ఎవాల్యుయేట్ అవుతుంది. అది కనుక సాటిస్ఫై అయితే ట్రూ అయితే తర్వాత EXP2 ఎగ్జిక్యూట్ అవుతుంది. సాటిస్ఫై కాకపోతే EXP3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అంటే ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కు సంబంధించినటువంటి సింగిల్ లైన్ స్టేట్మెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ బి క్వశ్చన్ మార్క్ ఈక్వల్ బి అంటే ఏ గ్రేటర్ దాన్ బి సాటిస్ఫై అయితే x ఈక్వల్ టు ఏ అవుతుంది, లేకపోతే x ఈక్వల్ టు బి అవుతుంది. దీన్ని ఎలా రాస్తాము? ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే x ఈక్వల్ టు ఏ, ఎల్స్ x ఈక్వల్ టు బి అని రాస్తాము. తర్వాత ఆపరేటర్ ఏంటి? అసైన్మెంట్ ఆపరేటర్, లాస్ట్ ఆపరేటర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అసైనింగ్ ఆఫ్టర్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్. అంటే ఇప్పుడు సింపుల్ ఆపరేటర్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 10 తీసుకుంటే దీన్ని ఎలా రాస్తాము? ఏ ప్లస్ ఈక్వల్ టు 10 అని చెప్పి రాస్తాం. ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 10 అయితే ఇలా రాస్తాము, ఏ మైనస్ ఈక్వల్ టు 10 అని రాస్తాము. ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 10 అయితే ఎలా రాస్తాము? ఏ ఇంటూ ఈక్వల్ టు 10 అని రాస్తాము. ఏ ఈక్వల్ టు ఏ బై 10 అయితే ఎలా రాస్తాము? ఏ బై ఈక్వల్ టు 10 అని రాస్తాము. ఏ ఈక్వల్ టు ఏ పర్సెంటేజ్ అయితే ఎలా రాస్తాము? ఏ పర్సెంటేజ్ ఈక్వల్ టు 2 అని రాస్తాం. దాంతో ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ why switch case is better than nested if? Why you need break default statement in switch case? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా రాయాల్సి ఉంటుంది. అంటే స్విచ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. వై స్విచ్ కేస్ ఈస్ బెటర్ దాన్ నెస్టెడ్ ఇఫ్? ఎందుకంటే నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేసామంటే ఓకే, ఇఫ్ ఎల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది కాంప్లెక్సిటీ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ కోడ్ ఈస్ ఆల్సో ఇంక్రీజ్డ్. కాంప్లెక్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ మెయింటైన్, అది మెయింటైన్ చేయకపోతే డిఫికల్ట్ టు డీబగింగ్ లో డిఫికల్ట్ అవుతుంది. బికాస్ ఏ ప్రోగ్రామర్ ఫేస్ డిఫికల్టీ విత్ ది స్టేట్మెంట్స్ టు రిలేటెడ్ బ్లాక్. డిఫరెంట్ స్టేట్మెంట్స్ బ్లాక్ రిలేటెడ్ అయినటువంటి డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎవరు ప్రోగ్రామర్. ఓకే, అందుకోసం మనం ఏం యూజ్ చేస్తున్నాము? స్విచ్ కేసుని యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ప్రతి స్విచ్ కేసులో మనకి ఏముంటుంది? బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే టర్మినేట్ చేస్తుంది, స్విచ్ ను టర్మినేట్ చేస్తుంది. ఓకే, సో టర్మినేట్ ఏ స్టేట్మెంట్ సీక్వెన్స్, ఆ స్టేట్మెంట్ సీక్వెన్స్ ఏం చేస్తుంది? టర్మినేట్ చేస్తుంది. సో వెన్ బ్రేక్ స్టేట్మెంట్ ఈస్ రీచ్డ్, ద స్విచ్ స్టేట్మెంట్ టర్మినేట్ అయిపోతుంది అండ్ ద ఫ్లో ఆఫ్ కంట్రోల్ జంప్ టు ది నెక్స్ట్ లైన్. స్విచ్ స్టేట్మెంట్ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ లైన్ కాడికి వచ్చేస్తుంది. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అది పేజ్ నెంబర్ 24 లో ఉంది. తర్వాత మెన్షన్ సింటాక్స్ ఆఫ్ డిఫరెంట్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్. బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్. బ్రేక్ తర్వాత బ్రేక్ ఒకటి, నెక్స్ట్ కంటిన్యూ. ఇది చూస్తాం మనం. బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ గురించి చూస్తాము. సో ఇక్కడ మనం దేని గురించి చెప్పుకోవాలి? ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. different branching statements and explain its working. So different branching statements ఏంటి మరి కానీ వర్కింగ్ ఎలా ఉంది దీనికోసం డెవలప్మెంట్ పేజ్ నెంబర్ 30 క్వశ్చన్స్. అంటే డిఫరెంట్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే అది చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా రెండు ఏంటంటే బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్. ఫస్ట్ బ్రేక్ స్టేట్మెంట్ అని తీసుకుంటే ఇన్ సిలో బ్రేక్ స్టేట్మెంట్ బ్రేక్ స్టేట్మెంట్ రెండు ఉన్నాయి. అదేం చేస్తుంది? ఇట్ టర్మినేట్స్ స్విచ్ స్టేట్మెంట్ టర్మినేట్ చేస్తుంది. లేదంటే ఇట్ క్యాన్ యూజ్ టు ఎగ్జిక్యూట్. సో ఒక లూప్ లో ఎగ్జిట్ చేసడానికి యూజ్ చేస్తాం. మోస్ట్లీ ఫార్ లూప్, ఎందుకంటే వైల్ యూజ్ చేయొచ్చు, డూ వైల్ యూజ్ చేయొచ్చు. ఓకే, కానీ జనరల్ గా ఫార్ లూప్ లో యూజ్ చేస్తాం. ఎందుకంటే కాంప్లెక్సిటీ అనేది కొంచెం ఓకే డిఫికల్టీగా ఉంటుంది వైల్లో, తర్వాత డూ వైల్. కానీ అన్ని స్టేట్మెంట్స్ మీరు ఒక లైన్ లో రాస్తుంది కాబట్టి ఫార్ లూప్ కొంచెం ఈజీగా ఉంటుంది. దానికోసం ఓకే రైట్. అండ్ ద బ్రేక్ స్టేట్మెంట్ ఈస్ రిటర్న్ ఇన్సైడ్ అండ్ లూప్ ఈస్ ఇమిడియట్లీ టర్మినేటెడ్. అంటే బ్రేక్ స్టేట్మెంట్ అనేది కనుక లూప్ లోపల కనిపిస్తాం అనుకో
ఆటోమేటిక్గా ఏమవుతుంది, మోస్ట్లీ ఇట్ ఈస్ టర్మినేట్ అయిపోతుంది. ఇప్పుడు కండిషన్ బికమ్స్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్గా 1 to 10,000 ప్రింట్ చేయమని చెప్తాను, కానీ మధ్యలో కండిషన్ ఏం పెట్టాను, I equal 10 కావడంతో బ్రేక్ అయిపోయింది. ఆటోమేటిక్ ఏమవుతుంది, 1 ప్రింట్ చేస్తుంది, 2 ప్రింట్ చేస్తుంది, అట్లా ఎక్కడ ప్రింట్ చేస్తుంది, 10 దాకా ప్రింట్ చేస్తుంది. 10 రావడంతో ఏమవుతుంది, బ్రేక్ ఇచ్చేస్తుంది. బ్రేక్ ఇచ్చేసి బయటకు వచ్చేస్తుంది. ఓకే, బయటికి వచ్చేసి ఏం ప్రింట్ చేస్తుంది, ఆఫ్టర్ ద లూప్ అనేది ప్రింట్ అవుతుంది. కంటిన్యూస్ స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటంటే, కంటిన్యూస్ స్టేట్మెంట్ అంటే సపోజ్ నేను 1 అనేది ప్రింట్ చేస్తాను. ఓకే, కండిషన్ సాటిస్ఫై అయితే 1 అనేది ప్రింట్ చేస్తాను. అంటే కంటిన్యూ కాకుండా ఉంటే 1 అనేది ప్రింట్ చేస్తాను. కంటిన్యూ కాకుండా అంటే కంటిన్యూ అనేది రాయకపోతే 1 ప్రింట్ చేస్తున్నాను, 2 ప్రింట్. కంటిన్యూ సాటిస్ఫై అయిందనుకోండి, ప్రక్కన కింద ప్రింట్ అయితే కంటిన్యూ సాటిస్ఫై కాకపోతే కిందకు వచ్చి 1, 2, 3 అట్లా ప్రింట్ చేస్తాను. కంటిన్యూ సాటిస్ఫై ఉంటుంది, కిందకు వచ్చి ప్రింట్ చేయకుండా పైకి వెళ్ళిపోతుంది. దాన్ని ఎర్లీ ఇటరేషన్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 తర్వాత 10 ప్లస్ I ప్లస్ 10 వరకు ప్రింట్ చేయమని చెప్పాను. I equal to 1 కానీ I% 2 equal to 0 అనే కండిషన్ తీసుకుంటున్నాను. ఈ కండిషన్ సాటిస్ఫై ఓకే అయితే పైకి వెళ్ళిపోతుంది, కింద ప్రింట్ చేయకుండా. కానీ 1 అంటే 1% 2 equal to 0 కంటిన్యూ కాకుండా కిందకి వచ్చి ప్రింట్ చేస్తాం. 2 అయితే 2% 2 equal to 0, సో సాటిస్ఫై చేస్తుంది కాబట్టి కంటిన్యూ అవుతుంది, అంటే కిందకి రాకుండా పైకి వెళ్ళిపోతుంది. I% 3 అంటే 3% 2 equal to 0, 3% 2 3 అయితే 3% 2 equal to 0 అయితే కంటిన్యూ కాదన్నమాట. ఎందుకంటే 3% సాటిస్ఫై చేయదు కాబట్టి కిందకి వచ్చి ప్రింట్ చేస్తాం. సో ఆ విధంగా 1, 3, 5, 7, 9 వాల్యూస్ ని ప్రింట్ చేస్తాం. అది ఆడ్ నెంబర్. అంటే మనము ఈ యొక్క కంటిన్యూస్ స్టేట్మెంట్ ద్వారా కూడా ఆడ్ నెంబర్స్ అనేటువంటి మనము ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రింట్ చేయడము జరుగుతుంది. తర్వాత గివ్ సింటాక్స్ ఫర్ కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్. అదే చెప్పింది. కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్ లో లూప్ అంటే ఓన్గా రాయడం, దానికి సింటాక్స్ కావాలి. ఓకే, దానికి సింటాక్స్ కావాలంటే ఓన్గా రాయడం. ఓకే, అంటే ఏమేమి ఉండాలి, ఒక లూప్ ఉండాలి. ఆ లూప్ లోపల కండిషన్ సాటిస్ఫై కావాలి. మామూలుగా మీరు యాజ్ ఇట్ ఈస్ డయాగ్రమ్ పనిచేస్తారు. మామూలు ఇంగ్లీష్లో సపరేట్ కూడా రాయొచ్చు. సింటాక్స్ అంటే ఒక ఫార్ లూప్ ఉండాలి, లేదా ఫార్ కానీ వైల్ కానీ డూ లూప్ ఉండాలి. లోపల కనుక ఒకే కండిషన్ ఇచ్చి మనం ఏం రాస్తున్నాం అక్కడ లోపల కండిషన్ ఇచ్చిన తర్వాత బ్రేక్ అనుకోండి, అది బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. ఓకే, బ్రేక్ బయటకు వచ్చేస్తుంది. కంటిన్యూ అంటే కంటిన్యూ అనేది సాటిస్ఫై అవ్వాలి, పైకి వెళ్ళిపోతుంది. అది మనం ఓన్గా దానికి సింటాక్స్ చేసుకుంటున్నాం. జనరల్ కూడా రాయొచ్చు. ఓకే, జనరల్ కూడా రాయొచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ లూపింగ్ అప్లికేషన్స్. లూపింగ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద డిఫరెంట్ Next question. What are different looping applications? Looping applications and there are 4 common applications for loop. They are summation, product, smallest or largest inputs. Summation and summation means addition. Summation addition and plus summation plus operator. We can add many numbers. Generally, it initialize sum equal to 0. Initially, sum equal to 0 and JP లాస్ట్ లో సమ్మేషన్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. ప్రోడక్ట్ అన్నప్పుడు ఇనిషియల్ గా మనం ప్రోడక్ట్ ఈక్వల్ టు 1 అని చెప్పి రాస్తాము. ఇదేం చేస్తుంది, మల్టిప్లై నంబర్స్ మల్టిప్లై చేస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్యాలిక్యులేటింగ్ పవర్ ఆఫ్ ఎ నంబర్, దానికి కూడా మనం క్యాలిక్యులేటింగ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్, దానికి కూడా మనకి ఏం కావాలి, మల్టిప్లికేషన్ అనేది కావాలి. సో లోపల ఇక్కడ ఇంటూ పెడతాము. సో ప్రోడక్ట్ ఈక్వల్ టు 1 అని చెప్పి వస్తాం. Participant by smallest and largest. Smallest and the largest. In a C program, the smallest is initialized as int max. The smallest for int max and the number అంటే దాని అర్థం ఏంటి,
ఓకే, స్మాలెస్ట్ అనేది స్మాలెస్ట్ అంటే అంటే ఇంటి మ్యాక్స్ అనేటువంటిది అంటే స్మాలెస్ట్ అనమాట. దానికి మించి ఇంకా స్మాలెస్ట్ లేదు. ఇంటి మ్యాక్స్ అనేది స్మాలెస్ట్, ఇంటి మ్యాక్స్ అనేది స్మాలెస్ట్, దానికి మించి స్మాలెస్ట్ అనేటువంటిది లేదు. ఓకే, సో డిఫరెంట్ లూపింగ్ అప్లికేషన్స్. మామూలుగా మనకు ఎన్ని లూపింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆ 4 ఏంటి, ఆ 4 ఏంటి, 4 ఏంటి అనేది ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనకు కావాల్సినవి స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ అనమాట. స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్. యాక్చువల్గా స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే స్మాలెస్ట్ ఇంటి మ్యాక్స్ అని చెప్పి తీసుకుంటాము. ఎందుకు ఇంటి మ్యాక్స్ అని చెప్పి మాక్సిమం వాల్యూ తీసుకుంటామంటే దానికంటే అంటే ఆ మాక్సిమం వాల్యూ కంటే ఏవైతే తక్కువగా ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని నాకు కావాలన్నమాట. లెస్ దాన్ పెట్టుకోవాలి. సో లెస్ దాన్ పెట్టుకొని దాని నుంచి తక్కువ వచ్చేటువంటి వాల్యూస్ అన్ని నాకు కావాలి కాబట్టి ఏదైతే స్మాలెస్ట్ గా ఉంటుందో ఆ వాల్యూ ఏదైతే ఏదైతే మాక్సిమం వాల్యూగా ఉంటుంది ఇంటి మ్యాక్స్ అనమాట. ఇంటి మ్యాక్స్ స్మాలెస్ట్ అని చెప్పి రాసుకుంటాం. ఇంటి మ్యాక్స్ అనేటువంటిది అంటే మాక్సిమం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇంటి మ్యాక్స్ అనేది ఏదైతే ఉంటుందో ఓకే, దాన్ని స్మాలెస్ట్ కింద నేను ఇనిషియలైజ్ చేసుకుంటాను. ఓకే, ఇనిషియలైజ్ చేసుకుంటాను. దానికంటే తక్కువ ఉండేవన్నీ నాకు కావాలన్నమాట. దీనికంటే తక్కువ ఉండేవన్నీ కావాలి కాబట్టి లూప్ స్టార్ట్ టు రీడ్ నంబర్స్ అండ్ టెస్టెడ్ ఈచ్ వన్. ప్రతిదీ అంటే ఇంటి మ్యాక్స్ కంటే తక్కువగా ఉండేది ప్రతిదీ కూడా టెస్ట్ చేయడం జరుగుతూ వస్తుంది. సిన్స్ స్మాలెస్ట్ స్టార్ట్స్ విత్ మాక్సిమం ఇంటీజర్, సో స్మాలెస్ట్ అనేది మాక్సిమం ఇంటీజర్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ద ఫస్ట్ రీడ్ బికమ్ స్మాలెస్ట్. ఫస్ట్ ఏమవుతుంది? స్మాలెస్ట్ అవుతుంది. నెక్స్ట్ రెండో దానికంటే స్మాలెస్ట్ అట్లా ఫైండ్ అవుట్ చేస్తూ పోతాను. చివరికి వచ్చేటువంటిది అన్నిటికంటే స్మాలెస్ట్ అవుతుంది. రెండో కేసులో ఏం చేస్తాను నేను? సో లార్జెస్ట్ ఏదైతే లార్జెస్ట్ గా ఉందో దాన్ని ఏమనుకుంటున్నాను? మినిమం అనుకుంటున్నాను. ఇంటి మినిమం అనుకుంటున్నాను. సో ఏదైతే లార్జెస్ట్ గా ఉంటుందో దాన్ని ఇంటి మినిమం అని చెప్పి అనుకుంటున్నాను. మినిమం అనుకుంటున్నాను. సో మినిమం అనుకుంటున్నాను అంటే ఇంటి మినిమం ఏదైతే ఉంటుందో దాన్ని లార్జెస్ట్ అనుకుంటున్నాను. సో దీనికంటే ఏదైతే గ్రేటర్ గా ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తూ పోవాలి. ఈ మినిమం కంటే ఏదైతే గ్రేటర్ ఉందో అది ఫైండ్ అవుట్ చేస్తూ పోవాలి. అలా ఫైండ్ అవుట్ చేస్తూ పోయిన తర్వాత లాస్ట్ లో నాకు ఏమొస్తుంది? అన్నిటికంటే లార్జెస్ట్ వస్తుంది. ఇక్కడేమో అన్నిటికంటే స్మాలెస్ట్ వస్తుంది, ఇక్కడేమో అన్నిటికంటే లార్జెస్ట్ వస్తుంది. ఇది స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ అంటారు. తర్వాత ఏంటంటే ఇంక్వైరీస్ లో 2 ఇంక్వైరీస్ ఉన్నాయి. ఒక ఎంక్వైరీ ఏమంటామంటే మనము ఎనీ అంటాము, ఇంకో ఎంక్వైరీ ఏమంటామంటే ఆల్ అంటాం. ఎనీ అంటే ఏంటంటే సో ఇక్కడ రిజల్ట్ అనేటువంటిది ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే ఈ రిజల్ట్ అనేది ఫాల్స్ తీసుకున్నప్పుడు అందులో ఏదైనా ఒక్కటి కనుక ట్రూ అయితే మనం చెక్ చేస్తూ పోతాం. అందులో ఏదో ఒక్కటి ట్రూ అయితే అప్పుడు మనకు ఎనీ అంటాం. ఏదైనా ఒక్కటి ట్రూ అయితే చాలు. ఓకే, రిజల్ట్ ఇనిషియల్ గా ఫాల్స్ తీసుకున్నా కానీ వాటిలో మనకు ఏదైనా ఒక్కటి ట్రూ అయితే చాలు. కానీ ఇక్కడ రిజల్ట్ ఈక్వల్ ట్రూ అనుకున్నప్పుడు ప్రతి ఒక్కటి ట్రూ కావాలి. ప్రతి ఒక్కటి ట్రూ అయితేనే సాటిస్ఫై అవుతుంది. ఓకే, ప్రతి ఒక్కటి ట్రూ అయితేనే సాటిస్ఫై అవుతుంది. కానీ ఇక్కడ రిజల్ట్ ఈక్వల్ టు ఫాల్స్ ఉన్నప్పుడు ఓకే, ఏదైనా ఒకటి ఫాల్స్ కావాలి. ఏదైనా ఒకటి ఫాల్స్ అయితే చాలు. ఇక్కడ ఫాల్స్ అన్నమాట, ట్రూ కాదు. రిజల్ట్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ఏదైనా ఒకటి ఫాల్స్ అయితే చాలు. ఏదైనా ఒకటి ఫాల్స్ కావాలి, అది ఆర్ అనమాట. ఏదైనా ఒకటి ఫాల్స్ కావాలి. బట్ ఇక్కడ అన్ని కూడా ఏం కావాలి? ట్రూ కావాలి. నాట్
ట్రూ ఇక్కడ ఏదైనా ఒక్కటి ఫాల్స్ కావాలి, ఇక్కడ మాత్రము అన్ని ట్రూ. ఓకే, అంటే we use two basic enquiries ఇక్కడ any and all. We use any when we have a list of data and we want to know if at least one of them meet a given criteria. అంటే given criteria అంటే result equal to false కావాలి. ఓకే, సో అదే విధంగా ఇక్కడ కనుక తీసుకుంటే ఎలా ఉండాలి ఆల్ యూజ్ చేస్తాము. we have list of data and we want to know all of them meet a given criteria. అన్ని కూడా మనకు కావాల్సినటువంటి క్రైటీరియాకు మీట్ కావాలి. నెక్స్ట్ మనము ప్రోగ్రామ్స్ అనేటువంటివి చూస్తాం. సో ఇక్కడ 10th క్వశ్చన్ ఏంది, ఎక్స్ప్లెయిన్ ఇనిషియలైజింగ్ అండ్ అప్డేటింగ్ లూప్స్. ఇనిషియలైజింగ్ అండ్ అప్డేటింగ్ లూప్స్ అంటే 26 లో క్వశ్చన్ 3. 26 లో ఇక్కడ ఏంటంటే లూప్ ఇనిషియలైజేషన్, లూప్ అప్డేటింగ్ అంటే ఏంటి? లూప్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? యాక్చువల్ ఇనిషియలైజేషన్ అనేటువంటిది ఫస్ట్ మనము బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద లూప్ బాడీని ఎగ్జిక్యూట్ చేసే ముందు మనం ఇనిషియలైజ్ చేస్తాం. ఆఫ్టర్ ఇనిషియలైజేషన్ ఏముంటుంది? కండిషన్ ఉంటుంది. దాని ఏమంటాము? లూప్ కంట్రోల్ ఎక్స్ప్రెషన్ అంటాము. అంటే కండిషన్ ఉంటుంది. సో లూప్ కంట్రోల్ ద ఎక్స్ప్రెషన్ చెక్ ద కండిషన్. అదేం చేస్తుంది? కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అయితే దెన్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ. దాని కింద స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ కండిషన్ బికమ్స్ ఫాల్స్ అయితే ద లూప్ టర్మినేట్ అండ్ కమ్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్. అయితే లూప్ అప్డేటింగ్ అంటే ఏంటి? ఇక్కడ లూప్ అప్డేటింగ్ అనేది 2 రకాలుగా జరుగుతుంది. సపోజ్ ఒక లూప్ అనేటువంటిది మనం ఇన్నిసార్లు ప్రింట్ అవుతుంది అంటే 10 times 5 times 6 times ప్రింట్ అవుతుంది అనేది తెలియనప్పుడు ఓకే, అప్పుడు ఏం చేయాలి? మనకు సంథింగ్ ఈస్ హ్యాపెన్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద లూప్. సంథింగ్ ఈస్ హ్యాపెన్ ఇన్ ద బాడీ ఆఫ్ ద లూప్, దెన్ ఇట్ చేంజెస్ ది కండిషన్. అప్పుడు అది కండిషన్ చేంజ్ అవుతుంది, లేకపోతే ఇన్ఫినిటీ అయిపోతుంది. ఓకే, లోపల మనకు 2 విధాలుగా జరుగుతుంది. అంటే లూప్ లోపల 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే మనకు 1 to 10 వరకు ప్రింట్ కావాలా, 2 to 50 వరకు ప్రింట్ కావాలా, అది తెలిస్తే పర్లేదు. అది తెలియనప్పుడు ఏమవుతుంది? లూప్ లోపల కంటిన్యూగా అది ప్రింట్ చేస్తూ పోయినప్పుడు ఆ యొక్క బాడీ ఆఫ్ ద లూప్ లో, ఇన్సైడ్ బాడీ ఆఫ్ ద లూప్ లో అది కనుక కండిషన్ కనుక చేంజ్ అయితే, ఉన్నటువంటి కండిషన్ చేంజ్ అయితే ఓకే, అప్పుడు ఏమవుతుంది? స్టాప్ అయిపోతుంది. కండిషన్ చేంజ్ అయితే, అలా కండిషన్ చేంజ్ కాకపోతే ఇన్ఫినిట్లో కంటిన్యూగా ప్రింట్ అవుతూనే ఉంటుంది. అలా కాకుండా సపోజ్ మనకు ఓకే, మనకు హౌ మెనీ దిస్ మచ్ టైమ్స్ ఎక్కువ ప్రింట్ అనేది తెలిసింది అనుకోండి, m టైమ్స్ అనేది, అప్పుడు m టైమ్స్ అది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అయ్యి కరెక్ట్ గా బయటకు వచ్చేస్తుంది. ఓకే, అంటే దాన్ని ఇంకొక 2 విధాలుగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒక విధంగా ఏం చెప్పుకోవచ్చు అంటే, ఏదైనా లోపల చేంజ్ అయితేనే, అంటే మనకు 1 to 10 times 2 to 20 times తెలియనప్పుడు ఓకే, బాడీ అనేది లూప్ అనేది రొటేట్ స్టార్ట్ అయినప్పుడు ఓకే, ఏం కావాలి? లోపల చేంజెస్ అనేవి జరిగితేనే ఏమవుతుంది? అది స్టాప్ అవుతుంది అన్నమాట. లోపల చేంజెస్ జరగలేదు అనుకోండి, ఆటోమేటిక్ కంటిన్యూ అవుతూ పోతుంది. సో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇన్సైడ్ ద బాడీ, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ చేంజ్ ఇన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేంజెస్ ద కండిషన్, అదర్వైజ్ ఇట్ బికమ్స్ ఇన్ఫినిట్. అలా కాకుండా మనకు ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అవుతుంది ముందుగానే తెలిసింది అనుకో, m టైమ్స్, అప్పుడు ఏమవుతుంది? m టైమ్స్ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అవుతుంది. తర్వాత అది m టైమ్స్ అది చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, జరుగుతుంది. ఇది డయాగ్రామ్, దీని యొక్క డయాగ్రామ్. నెక్స్ట్ ఏంటంటే ప్రోగ్రామ్స్ కనుక తీసుకుంటే, ఇంతకు ముందు మనం ఫస్ట్ యూనిట్ లో ఎలాగైతే చెప్పుకున్నాము, ఇక్కడ కూడా అలాగే ఉంటాయి ప్రోగ్రామ్స్ అనేవి. అదేంటంటే ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h మెయిన్ ఫంక్షన్, డిక్లరేషన్ ఇన్పుట్ ప్రాసెస్, అవుట్పుట్ రిటర్న్ 0. సో డిక్లరేషన్, సో ఇక్కడ డిక్లరేషన్ ఇన్పుట్ వరకు అవుట్పుట్ వరకు తెలుసు, ప్రాసెస్ తెలియదంటే అట్లీస్ట్ మీరు ఏం చేస్తారంటే డిక్లరేషన్ ఇన్పుట్ రాసి అవుట్పుట్ రాయండి. జస్ట్ దాంతో మీకు ఏమవుతుందంటే ఒక టెంప్లెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ప్రాసెస్ కూడా నాకు తెలుసు అనుకున్నప్పుడు అది రాయండి. ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఓవల్ల కన్సోనెంట్ అనేది చెప్పాలి, స్విచ్ యూస్ చేయాలి. కాబట్టి నేనేం చేశాను? డిక్లరేషన్ క్యాప్ ch, అంటే ఇందులో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంటి జస్ట్ లోపల ఉండేటువంటి కంటెంట్ రాసాను. క్యార్ ch అని రాసాను, ఎంటర్ ఏ క్యారెక్టర్, దాన్ని ch లో వేసుకున్నా. ఇక్కడ వరుసగా ch అని రాసి అది AEIOU క్యాపిటల్ లెటర్స్ కానీ లేదంటే స్మాల్ లెటర్స్ అయితే అప్పుడు ఓవల్ అని ప్రింట్ అవుతుంది, బ్రేక్ అయి బయటకు వచ్చేస్తుంది. అలా కాకపోతే డిఫాల్ట్ అయినటువంటి కాన్సోనెంట్ ప్రింట్ చేస్తుంది.
నెక్స్ట్ ఏంటంటే రెండోది రెడ్ సి ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ గివెన్ నెంబర్ ఈస్ పర్ఫెక్ట్ నెంబర్ ఆర్ నాట్. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు 10 తీసుకున్నారు అనుకోండి. 10 తీసుకున్నప్పుడు 1 to 10 వరకు ప్రింట్ చేస్తూ 1 to 10 వరకు డివైడ్ చేస్తూ అంటే తీసుకున్నటువంటి ఎన్ నంబర్ను 1 to 10 వరకు డివైడ్ చేస్తూ పోవాలి. ఓకే, 20 తీసుకున్నాం అనుకో 1 to 20 వరకు డివైడ్ చేస్తూ పోవాలి. సో 10 అని తీసుకున్నాం అనుకోండి 1 to 10 వరకు డివైడ్ చేస్తూ పోవాలి. 1 to 10 వరకు డివైడ్ చేస్తూ పోతే ఏ నంబర్ తో అయితే డివైడ్ అయ్యి 0 వస్తుందో ఆ నంబర్స్ ఏవి అనేది కనుక్కోవాలి. ఏ నంబర్స్ తో 0 అవుతుంది? 1 తో 0 అవుతుంది, సేమ్ నెంబర్ తో 0 అవుతుంది, 2 తో 0 వస్తుంది, 5 తో 0 వస్తుంది. ఇటువంటివన్నీ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఈ నంబర్స్ అన్నిటికీ మనకు యాడ్ చేసి ఆ నంబరు తర్వాత ఒరిజినల్ నంబర్ రెండు సేమ్ అయితే దెన్ ఇట్ ఇస్ పర్ఫెక్ట్. ఓకే, పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఇంకొకసారి చెప్పాలంటే 20 అనే ఒక నెంబర్ తీసుకో. 20 అనే నెంబర్ తీసుకున్నప్పుడు 1 to 20 దాకా నేను ఏం చేస్తున్నాను? డివైడ్ చేస్తూ పోతున్నాను. 1 to 20 దాకా నేను ఏం చేస్తున్నాను? డివైడ్ చేస్తూ పోతున్నాను. 1 to 20 దాకా డివైడ్ చేస్తూ పోయినప్పుడు 1 తో డివైడ్ కావాలి, 2 తో డివైడ్ అవుతుంది, 3 తో డివైడ్ కావాలి, 4 తో డివైడ్ అవుతుంది, 5 తో డివైడ్ అవుతుంది. సో ఏ నంబర్స్ అయితే డివైడ్ అవుతుందో ఆ నంబర్స్ అన్నిటిని తీసుకొని అవన్నీ యాడ్ చేస్తూ వస్తున్నాను. ఆ నంబర్స్ యాడ్ చేసినటువంటి నంబర్స్ వాల్యూ, ఆ ఒరిజినల్ వాల్యూ ఎన్ వాల్యూ రెండు సేమ్ అయితే ఇట్స్ పర్ఫెక్ట్ నెంబర్. అందుకోసం ఏం చేశాను? ఎంటర్ నెంబర్ ఫస్ట్ డిక్లరేషన్ పెట్టాను, ఎంటర్ నెంబర్ దాన్ని ఎన్లో వేసుకున్నాను. ఇక్కడ i less than n ఎంతవరకు? i అనేది n, ఐ మీన్ i 1 2 3 4 5 అప్ టు n దాకా కదా, అందుకని i less than n పెట్టి n అయితే డివైడ్ చేస్తూ పోయాను. ఒకవేళ 0 కనుక వస్తే ఆ నంబర్ని ఏం చేసిన యాడ్ చేస్తూ పోయాను. యాడ్ చేస్తూ వచ్చేదానికి సంబంధించినటువంటి ఫార్ములా అయింది సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i ప్లస్ ప్లస్ చేశాను. సమ్ వాల్యూ n వాల్యూ సేమ్ అయితే దెన్ ఇట్ ఇస్ ఎ పర్ఫెక్ట్ నెంబర్, కాకపోతే అది పర్ఫెక్ట్ నెంబర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, రైట్ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ యూజింగ్ ఇటరేషన్. ఫ్యాక్టోరియల్ కావాలి నాకు. ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 అనుకోవాలి, i అని తీసుకోవాలి, ఒక నెంబర్ ఎంటర్ చేసి n లో వేసుకోవాలి. ఇక్కడ లాజిక్ ఏంది? ఫర్ i ఈక్వల్ టు 1 i లెస్ దెన్ n i ప్లస్ ప్లస్, i ఈక్వల్ టు 1 i లెస్ దెన్ ఈక్వల్ టు n i ప్లస్ ప్లస్. సో ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ అది ఫార్ములా. అంటే నేను ఏం చేశాను? 1 నుంచి ఆ నెంబర్ దాకా తీసుకొని ఏం చేశాను? మల్టిప్లై చేసుకుంటూ వచ్చాను. ఓకే, అంటే 1 into 2 into 3 into 4 into 5 అలా మల్టిప్లై చేయాలంటే ఫార్ములా ఏంది? ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఓకే, ఫ్యాక్ట్ ఇంటూ ఐ. అదే సమ్ అయితే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అట్లా వస్తుంది. ఓకే, సో ఆ ఫైనల్ వచ్చిన ఫ్యాక్ట్ వాల్యూ ప్రింట్ చేస్తే ఫైనల్ ఫ్యాక్టోరియల్ వస్తుంది. తర్వాత నాకు ఈ పిరమిడ్ చాలా ఇంపార్టెంట్. ఈ పిరమిడ్ ప్రింట్ చేయాలి అంటే నాకు 2 ఫార్ లూప్స్ కావాలి. ఒక ఫార్ లూప్ దీన్ని స్పెసిఫై చేస్తుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ యారోస్, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ స్పెసిఫై చేస్తుంది. ప్రతి రోలో ఎన్ని ఉన్నాయి అనేది ఇంకొక ఫార్ లూప్ స్పెసిఫై చేస్తుంది. అంటే ఫస్ట్ ఇది డిక్లరేషన్ అంటారు. సో నువ్వు నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని అనేది ప్రింట్ చేయాలి, తీసుకోవాలి. ఎన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? 1 నుంచి ఆ నంబర్ దాకా, అంటే 1 నుంచి 5 తీసుకున్నాం అనుకో, 1 నుంచి 5 దాకా. ఫస్ట్ దానికి నేను ఒక ఫార్ లూప్ రాయాలి. అంటే ఫస్ట్ దానికి, సెకండ్ దానికి, థర్డ్ దానికి. ఫస్ట్ దానికి ఎన్ని ఉండాలి? 1 ఉండాలి. సెకండ్ దానికి ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. థర్డ్ దానికి ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. అంటే రెండో దాంట్లో j ఈక్వల్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i. j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i ఎందుకు అవుతుంది? ఫస్ట్ దాంట్లో 1 ఉండాలి, సెకండ్ రోలో 2 ఉండాలి, థర్డ్ రోలో 3 ఉండాలి, ఫోర్త్ రోలో 4 ఉండాలి, ఫిఫ్త్ రోలో 5 ఉండాలి. అంటే అప్పుడు j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i అవుతుంది. j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i అవుతుంది. i అయిన తర్వాత ఏం చేయాలి? స్టార్ అనేది ప్రింట్ చేయాలి. ఫస్ట్ ఒక లైన్ ప్రింట్ అయిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ లైన్ రావాలి. దానికోసం ఫస్ట్ లైన్ ప్రింట్ అయిపోయిన తర్వాత సపోజ్ j ఈక్వల్ టు 1 అనుకో, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ i ఈక్వల్ టు 1 అనుకో, అప్పుడు j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఏమవుతుంది? 1 అవుతుంది. అప్పుడు ఒకటే ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్ రావాలి. దానికి ఏం చేశాను? ప్రింట్ క్యాప్ పర్సెంటేజ్ \n పెడితే అప్పుడు నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఆ విధంగా ప్రింట్ చేస్తూ వస్తుంది. ఇదే టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఏంటంటే రెడ్ సి ప్రోగ్రామ్ టు ప్రింట్ అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద లూపింగ్ కాన్సెప్ట్స్. అంటే 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఇట్లా ఉంది. ఇక్కడ ఏం చేయాలి? ఫర్ i ఈక్వల్ టు 1 i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i ప్లస్ ప్లస్. ఇక్కడ a ఈక్వల్ టు 1 అని రాయాలి, మర్చిపోయాము. ఎందుకంటే a ఈక్వల్ టు 1 అని రాస్తేనే ప్రతిసారి 1 తో స్టార్ట్ అవుతుంది, లేదంటే 1 తో స్టార్ట్ కాదనమాట. కాబట్టి ఈ ఫార్ లూప్ మధ్య a ఈక్వల్ టు 1 రాయాలి, అది మర్చిపోయాము రాసేదాన్ని. ఓకే, అలా రాయనందువల్ల ఇది ఎగ్జాక్ట్ గా ఏమవుతుంటే వస్తుంది? i ఈక్వల్ టు 1 నుంచి 5 వరకు తీసుకుంటుంది. ప్రతి దాంట్లో కూడా ఏమవుతుంది? 1 తర్వాత 2 3 తర్వాత 4 5 6 తర్వాత 7 8 9 10 అట్లా వస్తుంది. అలా రాకుండా 1 1 2 1 2 3 రావాలి అంటే ఈ ఫార్ మధ్య ఏం రాయాలి? a ఈక్వల్ టు 1 రాయాలి. ఇంతకుముందు లాగే ఫస్ట్ రోలో 1, తర్వాత సెకండ్ రోలో 2 రావాలంటే j ఈక్వల్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i రాయాలి.
కానీ ఇక్కడ ఏ అని రాసాం, ఏ ప్లస్ ప్లస్ అని రాసాం. ఎందుకంటే ఏ అంటే ఇనిషియల్ 1 ప్రింట్ అవుతుంది, ఏ ప్లస్ ప్లస్ అంటే 1 2 3 అట్లా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ లో మనం 1 రావాలంటే ఏం చేయాలి, ఈ ఫార్ మధ్య ఏ ఈక్వల్ టు 1 రాయాలి. అది రాయడం మర్చిపోయాను, దాని మీద రాసుకోవాలి. నెక్స్ట్ సి ప్రోగ్రామ్ టు కంపేర్ ద లార్జెస్ట్ ఆఫ్ 2 numbers యూజింగ్ కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటంటే గ్రేటర్ దెన్, ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ రెండింటిని రీడ్ చేస్తున్నాం. లాజిక్ ఏంటి, లాజిక్ ఏంటంటే ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఏ లార్జెస్ట్, లేదంటే బి గ్రేటర్ దెన్ ఏ అయితే బి లార్జెస్ట్. ఈ రెండు జరిగినప్పుడు అంటే ఏ బి అనే 2 వాల్యూస్ ఉన్నాయి, ఏ గ్రేటర్ దెన్ బి కాదు, బి గ్రేటర్ దెన్ ఏ కాదు, అంటే ఆ రెండు ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. therefore else both are equal అని రాయాలి. Calculator program in C programming language to perform addition, subtraction, multiplication, division using switch statement అంటే ఇది క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అనమాట. పేజ్ నెంబర్ 24 అంటే స్విచ్ లో ఉండేటువంటి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ రైట్ ప్రోగ్రామ్ టు క్లాసిఫై గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్. అది ప్రైమా కాంపోజిట్ అని చెప్పాలి. ప్రైమా కాంపోజిట్ అని చెప్పాలంటే నెంబర్ ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసిన తర్వాత ఇంత ముందు లాగా 1 నుంచి ఆ నెంబర్ దాకా మనం డివైడ్ చేస్తూ పోవాలి. డివైడ్ చేస్తూ పోయినప్పుడు అది ఫస్ట్ నెంబర్తో డివైడ్ కావాలి, లాస్ట్ నెంబర్తో డివైడ్ కావాలి. అంటే ఫస్ట్ నెంబర్తో డివైడ్ కావాలి, సేమ్ నెంబర్తో డివైడ్ కావాలి, మధ్యలో ఏ నెంబర్తో డివైడ్ కావాలి. అంటే ఫస్ట్ నెంబర్తో డివైడ్ చేయాలి, కౌంట్ ఈక్వల్ టు 1, సేమ్ నెంబర్తో డివైడ్ చేయాలి, కౌంట్ ఈక్వల్ టు 2. అప్పుడు ఏమవుతుంది, కౌంట్ ఈక్వల్ టు 2 అయితే అది ప్రైమ్ నెంబర్, కౌంట్ ఈక్వల్ టు 2 కాకపోతే అది కాంపోజిట్. మళ్ళీ ఇంకోసారి సపోజ్ ఇప్పుడు 20 అని అనుకోండి, 20 అన్నప్పుడు 1 to 20 వరకు డివైడ్ చేస్తూ పోవాలి. అంటే ఫస్ట్ 1తో డివైడ్ అవుతుంది, తర్వాత 2తో డివైడ్ చేయాలి, తర్వాత 3తో డివైడ్ చేయాలి. అట్లా డివైడ్ చేస్తూ పోతే అది 1తో డివైడ్ అయ్యి సేమ్ నెంబర్తో డివైడ్ అయ్యి మధ్యలో ఏ నెంబర్తో డివైడ్ కాకపోతే అప్పుడు అదేమవుతుంది, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ప్రైమ్ నెంబర్ అవుతుంది. అలా కాకపోతే ఏమవుతుంది, కాంపోజిట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేశాను, ఐ ఈక్వల్ టు ఐ లెస్ దెన్ ఐ ప్లస్ ప్లస్ అంటే 1 నుంచి n వరకు తీసుకొని n% 1 నుంచి n వరకు డివైడ్ చేస్తూ పోయాను. డివైడ్ చేస్తూ పోయినప్పుడు 1తో డివైడ్ కావాలి, సేమ్ నెంబర్తో డివైడ్ అయినప్పుడు 1తో డివైడ్ అయితే C++ 1 అవుతుంది, సేమ్ నెంబర్తో డివైడ్ అయితే C++ 2 అవుతుంది. అప్పుడు C ఈక్వల్ టు 2 అయితే అదేమవుతుంది, ప్రైమ్ అవుతుంది. 3 తీసుకోండి, అది 1తో డివైడ్ అవుద్ది. తర్వాత 5 తీసుకున్నాం అనుకోండి, అది 1తో డివైడ్ అవుద్ది, 2తో డివైడ్ కాదు, 3తో డివైడ్ కాదు, 4తో డివైడ్ కాదు, సేమ్ నెంబర్తో డివైడ్ అవుతుంది. కాబట్టి 5 అనేది ఏమవుతుంది, ప్రైమ్ నెంబర్. Write a C program to check whether the given number is palindrome or not. Palindrome అంటే what is mean by the palindrome? Palindrome అంటే మనము సమ్ ఆఫ్ డిజిట్స్ ని యాడ్ చేస్తూ పోవాలి. ఇచ్చిన నంబర్ యొక్క డిజిట్స్ ని యాడ్ చేస్తూ పోవాలి. డిజిట్స్ ని యాడ్ చేస్తూ పోయినప్పుడు యాడ్ చేసిన డిజిట్స్ ఆ నంబర్ రెండు సేమ్ అయితే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాస్ ఎ పాలిండ్రోమ్. తీసుకున్నటువంటి నంబర్ యొక్క డిజిట్స్ ను తీసుకొని ఆ డిజిట్స్ ఒక్కొక్క డిజిట్ ను యాడ్ చేస్తూ పోవాలి. యాడ్ చేస్తూ పోయినప్పుడు యాడ్ చేసి వచ్చినటువంటి ఆ యొక్క వాల్యూ ఒరిజినల్ వాల్యూ రెండు సేమ్ అయితే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాస్ ఏ పాలిండ్రోమ్. ఇప్పుడు సపోజ్ మనం ఒక నెంబర్ ఎంటర్ చేసాం, దాన్ని n లో వేసుకున్నాం. ఎందుకంటే నాకు n అనేది సపరేట్ కావాలి, సో వాల్యూ మారకూడదు. ఎందుకంటే n వచ్చినటువంటి వాల్యూను కంపేర్ చేయాలి, అందుకని n t లో వేసుకున్నాను. t లో వేసుకున్న తర్వాత ఏం చేశాను, ఫస్ట్ డిజిట్ కనుక్కోవాలి. ఫస్ట్ డిజిట్ కనుక్కోవాలి అంటే సమ్ ఈక్వల్ సమ్ ప్లస్ t%10. t% 10 అన్నప్పుడు 10తో డివైడ్ అయితే అప్పుడు నాకు రిమైండర్ వస్తుంది. రిమైండర్ వచ్చిన తర్వాత ఇప్పుడు సపోజ్ 123 అనుకోండి, 10తో డివైడ్ చేసిన అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది, నాకు 3 వస్తుంది రిమైండర్. నెక్స్ట్ నాకు ఎంత కావాలి, ఓన్లీ 12 కావాలి, మళ్ళీ 123 తీసుకోకూడదు, ఎందుకంటే 3 ఆల్రెడీ వచ్చేసింది. రిమైనింగ్ ఎంత 1 2 కావాలి, దానికోసం ఏం రాశాను, t = t/10 రాశాను. అదే లాజిక్ రాశాను. ఓకే, సమ్ ఈక్వల్ సమ్ ప్లస్ t%10 అంటే ఏమవుతుంది, అన్ని ఒక్కొక్క దాని యొక్క సమ్ వాల్యూస్ యాడ్ అవుతూ వస్తాయి. అది దాని యొక్క మీనింగ్. ఫస్ట్ 123 తీసుకొని 10తో డివైడ్ అయితే నాకు ఎంత వస్తుంది, రిమైండర్ 3 వస్తుంది. 3 వచ్చినప్పుడు నేను ఎంత తీసుకోవాలి, ఓన్లీ 1 2 మాత్రమే తీసుకోవాలి సెకండ్ టైం. ఎందుకంటే 123లో 3 ఆల్రెడీ తీసుకొని నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి 1 2 మాత్రమే రావాలి. 1 2 మాత్రమే రావాలంటే మళ్ళీ ఏం చేయాలి, t = t/10 చేయాలి. ఇప్పుడు t = t/10 చేస్తున్నావు, 123 మారిపోయాను, ఎంత వస్తుంది, 1 2 వస్తుంది. ఆ 1 2 మళ్ళీ నువ్వు 10తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. అప్పుడు 3 కు 2 యాడ్ చేస్తాను. అదే సమ్ ఈక్వల్ సమ్ ప్లస్ అంటే. సో ఫైనల్ గా సమ్ చేసిన మొత్తం వాల్యూ అది n రెండు సేమ్ అయితే పాలిండ్రోమ్, లేకపోతే పాలిండ్రోమ్ కాదు. పాలిండ్రోమ్ అనేది కాదు. So using switch case constructor, write a C program that finds the day for a given date. ఒక డేట్ యొక్క డే ఏంటి, సపోజ్ ఇక్కడ డిక్లరేషన్ పెట్టుకుంటాం కదా, ఆఫ్ కోర్స్ ఇక్కడ డేట్ అనేది, మంత్ అనేది, ఇయర్ అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఇస్ ద వీక్ డే అనేది నంబర్ లో ఫైండ్ అవుట్ చేయాలి. వీక్ డే అనేది ఒక నంబర్ లో ఫైండ్ అవుట్ చేయాలి. లేదంటే ఆ వీక్ డే యొక్క నెంబర్ ఎంత అనేది అక్కడ వేసుకోవాలి. లేదంటే దీని నుంచి కనుక్కునే పని అయితే ఆ మంత్ డేట్ ఇయర్ నుంచి కనుక్కునే పని అయితే ఇక్కడ వీక్ డే ఎంత అనేది ఆయన క్యాలిక్యులేషన్ పరంగా తెచ్చుకోవాలి.
లేదంటే జస్ట్ వీక్లీ ఈక్వల్ 0 1 2 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏం చేయాలి, కేస్ 0 అయితే సండే, కేస్ 1 అయితే మండే, కేస్ 2 అయితే ట్యూస్డే, ఇలా రాసుకుంటూ రావాలి. రాసుకుంటూ వస్తే అది ఆ 0 అనేది దేనికి ఈక్వల్ అవుతుందో, ఇక్కడ 0కి ఈక్వల్ అయింది కాబట్టి సండే అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ 2 వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ట్యూస్డే అని ప్రింట్ అవుతుంది. ఆ విధంగా మనకు వాల్యూస్ అనేటువంటి ప్రింట్ అవుతాయి. సో నువ్వు కనుక్కునే పని అయితే వీక్ డే ఈక్వల్ టు మీకు దీనికి సంబంధించి కనుక్కునే పని అయితే ఫిజికల్ గా ఇక్కడ ఫార్ములాలో ఏదో వాల్యూస్ పెట్టి కనుక్కొని చేయాలి, లేదంటే ఆ వీక్ డే యొక్క వాల్యూని అక్కడ రాయాలి. తర్వాత నెక్స్ట్ రైట్ ఏ కేస్ సి ప్రోగ్రామ్ టు డిటర్మిన్ ద క్యారెక్టర్ ఎంటర్డ్ బై ది యూజర్. సో క్యారెక్టర్ క్యారెక్టర్ యూజర్ ఏ క్యారెక్టర్ ఎంటర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఏ క్యారెక్టర్ ఎంటర్ చేశారు, దేంట్లో వేసుకున్నాము, సిహెచ్ లో వేసుకున్నాం. ఇది లాజిక్. ఇంకా ఇక్కడ నుంచి ఇది డిక్లరేషన్, ఇది ఇన్పుట్. ఓకే, అవుట్పుట్ అనేది దాని లోపల వచ్చేసింది. సపోజ్ నువ్వు ఎంటర్ చేస్తూ పోవాలి, వాల్యూస్ అనేటువంటివి నువ్వు ఎంటర్ చేస్తూ పోవాలి. ఓకే, ఎంటర్ చేస్తూ పోవాలి. సో సపోజ్ ఎంటర్ ఏ క్యారెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ ఎంటర్ చేస్తావు. సో క్యాపిటల్ ఏ అయింది అనుకోండి, అప్పుడు అదేమవుతుంది, 65 అవుతుంది. అదేవిధంగా జెడ్ ఈక్వల్ టు అదే 9 జెడ్ అయింది అనుకోండి, క్యాపిటల్ జెడ్, అదెంత అవుతుంది, 90 అవుతుంది. ఇమీడియట్గా ఏమైనా ప్రింట్ చేస్తే అప్పర్ కేస్ లెటర్స్ ప్రింట్ చేస్తుంది. సపోజ్ నువ్వు స్మాల్ లెటర్స్ ఏ ఈక్వల్ టు 97 అంటే ఏ నుంచి జెడ్ వరకు ప్రింట్ చేసావు అనుకో, ఏ వాల్యూ ఎంత అవుతుంది, 97, జెడ్ వాల్యూ ఎంత అవుతుంది, 122. ఈ మధ్యలో ఏమవుతాయి, నీకు నువ్వు ఎంటర్ చేసిన ఏబిసిలు అవుతాయి. సో అప్పుడు అది లోయర్ కేస్ లెటర్ ప్రింట్ చేస్తుంది. అంటే ఏ అంటే స్మాల్ ఏ అంటే 97 అనమాట, జెడ్ అంటే స్మాల్ జెడ్ అంటే 122. అంటే స్మాల్ లెటర్స్ అన్ని కూడా దేని మధ్య ఉంటుంది, 97 నుంచి 122 మధ్య ఉంటుంది. సపోజ్ నువ్వు ఎంటర్ చేసేది 97 ఎంటర్ చేసేది స్మాల్ ఏ అయిందనుకో, అది 97 కింద తీసుకుంటుంది. స్మాల్ జెడ్ అయితే 122 కింద తీసుకుంటుంది. ఇమీడియట్లీగా నువ్వు ప్రింట్ చేసింది లోయర్ కేస్ లెటర్ ప్రింట్ చేస్తుంది. అలా కాకుండా నువ్వు ఎంటర్ చేసింది ఒకవేళ వేరే లెటర్ ఏదైనా అయితే అప్పుడు ఏమవుతుంది, అది 48 నుంచి 57 మధ్య ఉందా లేదా చూసుకుంటుంది. అప్పుడు అది నంబర్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. ఇవేం కాకుండా అది ఒకవేళ ఈ నంబర్స్ ఏం కాకపోతే అది ఏమైనా ప్రింట్ చేస్తుంది, సింబల్ అని ప్రింట్ చేస్తుంది. సింబల్ అని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, సింబల్ అని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చూసారు. దీంట్లో ఇవి కూడా చాలా సింపుల్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ మీరు ఈవినింగ్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో యూ హ్యావ్ టు కంప్లీట్ అబౌట్ ది మోడల్ టెస్ట్ పేపర్ 1 అండ్ మోడల్ టెస్ట్ పేపర్ 2. ఈ రెండు కూడా కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ డే ఇమీడియట్గా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏ కంప్లీట్ చేయాలంటే యూనిట్ 1 యూనిట్ 2 కంప్లీట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మధ్యాహ్నం నుంచి యూనిట్ 3 నుంచి వెళ్ళాలి. సో అట్లీస్ట్ 3 యూనిట్స్ ఉన్నాయి పర్ఫెక్ట్గా.